తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రధానంగా రహదారి వ్యవస్థల అభివృద్ధి కోసం కేంద్రం మళ్ళీ ప్రత్యేక సాయం చేయాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి 2000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి. ఈ నిధుల్ని సద్వినియోగం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని పరిశీలించిన తర్వాత వాటికి ప్రత్యేక నిధుల సాయాన్ని ప్రకటించడం అనేది ఈ విధానంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. అలానే ఇది స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి స్కీమ్ శాస్కీ కింద ఈ నిధుల్ని మంజూరు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇంతకు ముందర దీనికి సంబంధించి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కొంత నిధుల్ని సమీకరించింది. ఇప్పుడు మరొకసారి 2000 కోట్ల రూపాయలని మంజూరు చేసినట్టుగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అలానే దీన్ని సద్వినియోగం చేయాలని సూచిస్తున్నారు. అసలు ఆయన ఏం రాశారో కూడా మనం ఒకసారి చూద్దాం. శాస్కీ నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, ఇది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్దేశించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించింది 2000 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం సమకూర్చింది. ఈ నిధులతో నిర్మించేటువంటి రోడ్ల నాణ్యత ప్రమాణాలు ఎక్కడా తగ్గకూడదు. ప్రమాణాల విషయంలో బాధ్యత అధికార యంత్రాంగానిదే. నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకు క్వాలిటీ చెక్ చేస్తాము. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో మరో ముందడుగు వేశాము. ప్రజలకు ఆ నిధుల ఫలాలు అందించాలి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలానే రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారి స్థితిగతులని మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాస్కీ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పథకం, ఈ పథకం కిందే గతంలో కూడా రాష్ట్రానికి వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి నిధులు కేటాయించేది. దాని కిందే మళ్ళీ ఇంకోసారి 2000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి ఈ నిధులు సద్వినియోగం చేసుకుని ప్రజలకు పటిష్టమైనటువంటి రహదారి వ్యవస్థని అందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలానే ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న రోడ్లు, ఆల్రెడీ వర్షాల వలన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద నష్టం జరిగింది. ఈ మోందా తుఫాను సృష్టించినటువంటి బేభత్సం వలన చాలా చోట్ల రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. కాబట్టి మరొకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తుఫాను సాయం వేరు, దీని సాయం వేరు. కాబట్టి దీన్ని ఉపయోగించి రహదారులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే పంచాయతీరాజ్ రోడ్లని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో బాగా దెబ్బతిన్న రోడ్లకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకి, ఇంజనీరింగ్ అధికారులకి ఆయన స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి, గౌరవ చంద్రబాబు ముఖ్యమంత్రి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రణాళికని చేయడం కోసం ఎక్కడ కూడా రాజీ పడకూడదు. ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ ఒక ఐడియాలజీ చెబుతూ వస్తుంది. ఏంటంటే ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేసేటువంటి క్రమంలో సోషల్ ఆడిట్ అనేటువంటి ఒక మాటను పదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రయోజనం సామాన్యుడికి చేరాలంటే కనుక ఈ నాణ్యత ప్రమాణాల విషయంలో జాగ్రత్త అవసరం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరొకసారి దాన్నే ఉటంకిస్తూ ఒక క్లారిటీ ఇచ్చారనమాట. నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ప్రతి గ్రామానికి మంచి రహదారి ఉండాలి, అది మన లక్ష్యం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద 2000 కోట్ల రూపాయలని అదనంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్కించుకుంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు, దానికి కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా సాధారణమైనటువంటి మౌలిక వనరులు సమకూర్చుకునేటువంటి అంశంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అలానే కేంద్రం ఇచ్చేటువంటి అసిస్టెన్స్ని, ఎయిడ్స్ని, గ్రాంట్స్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రధానంగా మ్యాచింగ్ గ్రాంట్లు వాటిని ఇవ్వడం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టుకునేందుకు ఒక వెసులుబాటు ఉంటుంది. అలాంటి స్కీమ్స్ పైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వాటిలో శాస్కీ కూడా ఒకటి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా కానీ శాశ్వత నిర్మాణంగా సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగపడేటువంటి ప్రణాళికలను తీసుకుని వెళ్తే ఖచ్చితంగా కేంద్రం క్లియరెన్స్ ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో అలాంటి ప్రతిపాదనలు పెడుతున్నారు. వాటి ద్వారానే అధిక నిధుల్ని రాబడుతున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖ ఈ విషయంలో గ్రామీణ రహదారి వ్యవస్థను పటిష్టం చేసేటువంటి వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందడుగు వేసింది. దానికి క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ 2000 కోట్ల రూపాయల నిధుల్ని కూడా గ్రామీణ రహదారుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.